దేవాలయాల్లో భారత ప్రవచన ప్రాంగణము అని పూర్వం నిర్మాణం చేసేవారు. చాలా పెద్దలైన వారు ఎప్పుడైనా పీఠాధిపతులు లాంటి వారు వచ్చారనుకోండి, రేపు ఎప్పుడైనా కంచికామకోటి పీఠాధిపతులు, శృంగగిరి పీఠాధిపతులు ఈ దేవాలయానికి వచ్చారనుకోండి, వారు ఏమడుగుతారంటే, ఇంత పెద్ద ప్రాంగణం ఆ గుడికి, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి 6 కాండలు అన్నారనుకోండి, వాళ్ళు పొంగిపోతారు. ఒక ప్రాంగణంలో రామాయణం మొత్తం వినబడితే ఆ ప్రాంగణానికి ఒక స్థాయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా భారతం చెప్పారా అనరు, భారతం చదివారా అని అడుగుతారు. చెప్పడం మాట దేవుడెరుగు. భారతాన్ని దేవాలయంలో కూర్చుని చదువుతూ ఉంటే, వచ్చి కూర్చుని వింటే చాలరా, వాడి జీవితం కోట్ల కోట్ల జన్మల తర్వాత తప్ప అసలు అలా దేవాలయంలో కూర్చుని భారతం వినడు. అలా వినడానికి ఈశ్వరుడు అంగీకరించడు, చెప్పడానికి అసలు అంగీకరించడు. చెప్పాలని సంకల్పం చేస్తే అది నిజం కావాలన్నా, చెప్పాలని సంకల్పం చేసి చెప్పడం జరుగుతున్నప్పుడు కూర్చుని వినాలన్నా దేవాలయ ప్రాంగణంలో దానికి కేవలము ఈశ్వర కృపయే కారణము. అది లేకుండా వినడం జరగదు. నేను చెప్పట్లేదు ఈ మాట, మీరు కావాలంటే మహాభారత ప్రవచన సంబంధమైన వ్యాఖ్యానములు చూడండి. కోటేశ్వరరావు గారు చెప్పిన మాట నిజమో కాదో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది. ఆ 2 భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, 2 కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన 2 బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి, కద్రువకి. వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో అంటే గోరువెచ్చటి వాతావరణంలో ఈ 1000 గుడ్లని ఒక చోట, ఈ 2 గుడ్లని ఒక చోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు వైనతేయులు, 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువ పుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తరువాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ అలా కోరుకుంది. ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది, కాబట్టి ఆవిడ సంతోషించింది. పాములు పుడితే భయపడలేదా అండి, పాములు పుడితే బెంగ పెట్టుకుందా అండి అని మనం అడగకూడదు. మీకు నేను ఒక విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావన చేయవలసి ఉంటుంది. యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒక ఆవిడికి నిజంగా పాము పుట్టింది ఒకప్పుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు ఆయన. ఆవికి పాము పుడితే ఆమె తల్లితనంతో ఆ పాము పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది. ఆ పాము పిల్ల వచ్చి ఆవిడ పక్కలో పడుకునేది. ఆవిడ పాము పిల్లకి పాలు పట్టడం కోసం అది వచ్చి ఆకలేస్తే అమ్మ ఒళ్ళో తిరుగుతుంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోసేది. రోటికి కన్నం ఉంటుంది కదండి, ఈ పాము ఆ రోటి కన్నంలోకి ఎక్కి పాలు తాగుతుండేది. ఒకానొకప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ పిల్లని తీసుకుని వెళితే అందరూ విచిత్రంగా చూస్తారేమో,
అందరూ అలా చూస్తే తనకి చిన్నతనం కాదు, కానీ తన బిడ్డడు భయపడతాడేమో అని అది తల్లి ప్రేమ అంటే. ఆవిడ పావును తీసుకెళ్ళడం మానేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని నేను ఒక్క 3 రోజుల్లో వచ్చేస్తాను, ఈ పావుకు ఆకలేస్తే ఒకటే గుర్తు, నా బిడ్డ ఆకలేస్తోందని వచ్చి చుట్టూ తిరుగుతుంది, అప్పుడు రోట్లో పాలు పోయి వెళ్ళి పాలు తాగి పడుకుంటుందని చెప్పింది. ఈ పాము వచ్చి గిరగిరా తిరుగుతోంది. ఆవిడ భయపడిపోయి బాబాయ్ పాము పాల కోసం వచ్చేసింది, తొందరగా పోయిపోతే ఏం చేస్తుందో అని మరుగు పాలు తీసుకెళ్లి ఆ రోటి కన్నంలో పోసింది. ఈ పాముకి అమ్మ గోరువెచ్చటి పాలు పోయడం అలవాటు. ఆ పాము వెళ్ళి గభాలన గడగడా తాగడం కోసం తొందరగా నోరు పెట్టింది. పెట్టగానే నోరు కాలిపోయి గబగబ తండుకోవడంలో నురుపుగా ఉన్న రాయి మించి రోటి కన్నంలో పడిపోయి ఆ మరుగు పాలలో ఆ పాము శరీరం విడిచిపెట్టి తల్లికి కల్లోకి వచ్చి అమ్మ నేను చనిపోయానమ్మా, రోటి కన్నంలో వేడి పాలు పోసేసిందమ్మా నాన్నమ్మ, నేను చనిపోయాను అమ్మ, నీకు తర్వాత పుట్టే బిడ్డలకి నా పేరు పెట్టుకోవా అని అడిగి. యథార్థంగా జరిగిన సంఘటన, నేను కాదు, కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చెప్పిన సందర్భం. కాబట్టి పాములకు తల్లి అయితే ఆవిడ బెంగబెట్టుకుంటుందా అని మీరు ప్రశ్న వేయకూడదు. అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా, అన్నీ ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ. అమ్మ ఏడిచినా, అమ్మ బెంగెట్టుకున్నా, నోములు చేసినా, వ్రతాలు చేసినా ఎవరి కోసమో తెలుసా అండి? అవకరం ఉన్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకి చేరుతారని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది. అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి అటువంటిది. తల్లికి పరమేశ్వరుడికి అభేదం. అంత గొప్పవాడైనా తండ్రికి ప్రథమ నమస్కారం లేదు. మాతృదేవో భవ, అమ్మకే నమస్కారం. సరే, కనుక ఆమె పరమ సంతోషంగా పరమ ప్రేమగా ఆ బిడ్డల్ని పెంచుతోంది. వినత చూసి ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ. అతిశయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? విశ్వాసము అని ఒకటి ఉంటుంది, అతి విశ్వాసము అని ఒకటి ఉంటుంది. విశ్వాసము అంటే తను నమ్మినది, తను చదివినది, తను చేస్తున్నది సత్యము, ఇది మంచిది. అతి విశ్వాసము అన్న మాట ఎక్కడ వస్తుందో తెలుసా అండి? నా బుద్ధితో నేను ఆలోచించి చెప్పేది ఏది ఉంటుందో దానికి తిరుగులేదు అన్న అతిశయం. ఇది ప్రమాదకారి. ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది. వేయించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో చిన్న చితకాతో పోదు, పట్టిన అహంకారం అంతా వదిలిపోయేటట్టుగా జాడించేస్తుంది. సాకళ్ళు బండకేసి బట్టను కొడతారే అలా కొడుతుంది అతి విశ్వాసం. అతి విశ్వాసము వలన కాని పడ్డాడో గోతులో ఇక మళ్లీ లేవడంలో చాలా చాలా కష్టం ఉంటుంది. మీరు లోకంలో ఎప్పుడైనా చూడండి, అతి విశ్వాసము మంచిది కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే, నేను అనుకున్నవన్నీ సత్యాలే అని మీరు అనుకున్న నాడు, మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇదే వినతతో వచ్చిన సమస్య. అంతకు మించి ఆవిడిలో చెడ్డతనం ఏం లేదు. ఇదొక్కటే ఆవిడితో ఉన్న పెద్ద సమస్య. అందుకే నేను బాగా ఆలోచించగలను, అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు. ఆవిడికి 1000 మంది ఉంటే నాకు 2 ఉంటే చాలు. ఒక్కడు అని అడగకూడదు కాబట్టి, ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి 2 కొడుకులేదు. కించిత్ అతిశయ భావంతో ఉంటుంది. చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు బగలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాట కానీ మీరు పట్టుకోవాలి. మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు. నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది అని సిగ్గుపడి. సిగ్గు వలన దుఃఖం అనుకోండి. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అదా బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులు అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ
ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏమిటండి, గుడ్లు ఉన్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. కాదు, ఆవిడ ఎందుకు ఏడిచిందంటే నేను చాలా తెలివైందాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచింది. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు. తను ఒక్కతే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదని గుర్తు కదా. అందుకేడుస్తోంది. కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైందాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండను, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పాను. ఒక్కటి ఏడిచింది. అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి సిగ్గు పొంది ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైందాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టింది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది. ఆయన అన్నాడు, దాన అపరార్థకాయ విహీనుడు పూర్వార్ధ తను సహితుడు అరుణుడనంగానుదయించే సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమొసగన్. ఆయన పూర్వార్ధతను సహితుడు. నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది, ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని. ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు, ఇక్కడ వరకే శరీరం ఉంది. మహాతేజోమూర్తి, గొప్ప సునిశిత బుద్ధిశాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు, అరుణుడు. ఆయన పుట్టి అమ్మ వంక చూశాడు. అతి విశ్వాసం నీది, అతి విశ్వాసము వలన సిగ్గుపడింది నువ్వు, ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు. కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు. ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివి నిరూపించుకోవాలన్న అతిశయంతో ప్రవర్తించావు. ఈ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దలు కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక, నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక 500 సంవత్సరముల పాటు కద్రువకు దాసివగుదువుగాక అని చెప్పించాడు. ఎక్కడ పడిందో చూస్తారా గోతులో? ఇప్పుడు ఒక్కసారి బెంగొచ్చింది. ఏమిటి బెంగ? ఇన్నాళ్లు తాను చాలా తెలివైందాన్ని అనుకుని ఎవరి మీద తాను పెత్తనం చేశాననుకుందో ఆవిడికి భయపడవలసిన రోజు వచ్చింది కాదు, ఆవిడికి తాను సేవ చేయవలసిన రోజు వచ్చింది. అన్నీ ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఈవిడ పని చేయవలసిన రోజు వచ్చింది. ఆవిడ ఎప్పుడు పిలుస్తుందో అందుకని మనం ఈ పని తొందరగా చేసేసుకోవాలి. మరి కద్రు పిలిస్తే వెనక వెళ్ళిపోవద్దు తొందరగాను, దాసి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అతిశయం అంతా ఇలా లేనిపోని తెలివితేటలకెళ్ళే ఈ దాస్యం వచ్చిందని 500 సంవత్సరముల దాస్యం తర్వాత నీకు విరిగిపోతుంది ఈ అతిశయం. అనుగ్రహించాడు కొడుకు. అమ్మకి అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తప్పులు జరిగిపోతాయో, జరగకూడదు అని అన్నాడు. అమ్మా, తొందరపడి ఒక గుడ్డును పగలగొడితే పగలగొట్టావు, రెండో గుడ్డుని మాత్రం అలా పగలగొట్టకు. అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు. ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేయిస్తాడు. ఆయన మాత్రం గుడ్డులోంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన యొక్క సాధన సంపత్తులను వేటిని చూసినా మీకు విచిత్రంగానే ఉంటుంది. సూర్య భగవానుడే మహాతేజోమూర్తి, అగ్నిహోత్రం. అసలు ఆయన దగ్గరకి కూడా ఎవరు వెళ్ళరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయినటువంటి సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. 2 చక్రాలున్న రథం అయితేనే సరిగ్గా వెళుతుంది. ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒక్కటే చక్రంతో ఉన్న రథం.
ఆ రథానికి 7 గుర్రాలు. 7 గుర్రాల్ని తోలేవాడు ఒక సారథి. ఆ సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో ఒక నిమిషం ఆలస్యంగా ఉదయించడు, ఒక నిమిషం ఆలస్యంగా అస్తమించడు. అది ఈశ్వరుని ప్రతిభ. తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు, తన శక్తి చేత ప్రకాశిస్తుంటాడు ఈశ్వరుడు. దాని వలన అరుణుడికి గొప్పతనం వచ్చింది, సూర్యరథ సారథి అని. సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకుని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో మీరు ఆలోచించండి. ఆయన అసలు నిజంగా ఒక గుడ్డులో పూర్ణంగా ఉంటే అసలు ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించి ఉండేవాడు లోకానికి. కాబట్టి ఇప్పుడు అరుణుడు ఉదయించాడు, కొంతకాలం అయిపోయింది, శాపవాక్కు అమలులోకి రావాలి కదూ. ఈలోగా మహాభారతంలో ఇదో గమ్మత్తు, ఈలోగా నేనప్పుడు అన్నప్పుడల్లా ఇక్కడ కుక్కాన్ని వదిలి ఇంకో కుక్కాన్ని పుచ్చుకుంటూ ఉంటాను. పూర్వం తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి తిరుపతి వెడుతుండేది, కాకినాడ నుంచి కొన్ని బోగీలు వెళ్ళేది. వెడితే సామర్లకోట వరకు వచ్చినటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ ఇంజన్ దాన్ని వదిలేసి అలా ముందుకెళ్ళిపోయి ఎస్కేప్ లైన్ మీదకి వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ లైన్ మీదకి వచ్చి కాకినాడ నుంచి వచ్చినటువంటి భోగీల్ని కలుపుకుని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తోసుకెళ్ళి మళ్ళీ ఇలా ముందుకొచ్చి తను విశాఖపట్నం నుంచి తెచ్చొచ్చిన భోగీల దగ్గరికి వచ్చి వాటిని కలుపుకుని అప్పుడు పట్టుకుని తిరుపతి. అలా మహాభారతంలో కథలు ఇక్కడ వదిలి మళ్ళీ ఎస్కేప్ లైన్ మీదకి వెళుతుంటాయి. వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొన్ని పెట్లు పట్టుకొచ్చి మళ్ళీ ఈ రైలుకు కలుపుకుని మళ్ళీ వెళుతుంటాయి. మీరు మాత్రం ఏ పెట్టని వదిలిపెట్టకూడదు. అన్ని పెట్ల తాలూకా కొక్కాలు మీకు పడుతూ ఉండాలి, జాగ్రత్తగా పట్టుకుంటూ ఉండాలి. అందుకని మహాభారతానికి నాగా పెట్టేస్తే కొన్ని అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ వినత కదురువ ఒకరోజు బయలుదేరి పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. ఈలోగా జరిగినటువంటి విచిత్రం ఏంటంటే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పొందాలి అని కోరిక కలిగింది. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేస్తే అందులోంచి అమృతం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాలసముద్రంలో చిలకడం కోసమని దింపారు. ఆ మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే ఆయన ఆదికూర్మమై నిలబడితే ఆ తాబేటి డొప్ప మీద ఈ మందర పర్వతాన్ని పెట్టి వాసుకిని చుట్టి రాక్షసులు దేవతలు పట్టుకుని చిలికారు. చిలికితే ఈ మందర పర్వతం ఆయన వీపుని ఉరుసుకుంటే అప్పుడు ఆయన ఎప్పటి నుంచో వీపు కొద్దిగా దురదగా ఉంది అనుకున్నట్ట తీరింది. అప్పుడు ఆయనకి చెయ్యి అందదు కదా మరి, 4 బాహువులైనా. నిజంగా మహానుభావుడు ఆయన కాబట్టి భరించాడు. వాసుకిని పెట్టి తిప్పితే ఆ మందర పర్వతం యొక్క ఉరిపిడి చేత పాలసముద్రం అంతా చిలకబడితే ఆ పాలవెల్లి లోపలకప్పటికప్పటికి మందరాగము తిరిగిన చప్పుడు నిండెన జాండము చెప్పేడిదేమని అదుని చెవులు చిందరగొని అన్నంటారు పోతన గారు భాగవతంలో. పెరుగు చిలికేటప్పుడు నిశ్శబ్దంగా ఏముండదు, చాలా పెద్ద చప్పుడు వస్తుంది, చర్ చస్ చర్ చస్ అని. అలవాటు లేని వాళ్ళు కానీ పట్టుకుంటే కుండ పగిలిపోతుంది. దాన్ని ఆ కవ్వం మధ్యలో ఉండేటట్టుగా పట్టుకుని చక్కగా కవ్వం నిలువుగానే ఉండేటట్టు ఈ చెయ్యిని ఇటు వదులుతూ ఈ చెయ్యిని ఇటు పెడుతూ అలా తిప్పాలి. అది కొన్నాళ్ళు సాధన అయిపోతే ఇంకోళ్ళతో మాట్లాడుతూ సైకిల్ తొక్కేసినట్టు మాట్లాడుతూ ఇలా ఇలా తిప్పేస్తారు. మొదట్లో అలవాట్లేకి ఇలా తిప్పేటప్పుడు కవ్వం ఇలా అడ్డంగా పడుకుంటుంది. మళ్ళీ కవ్వాన్ని తీసి నిలువుగా నించోబెట్టుకునేటప్పటికి చేతులకు ఆ వెన్నపూస కొంచెం అంటుకుని తాడు జారిపోతూ ఉంటుంది. 2 మాటలు 3 మాటలు తిప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదని ముడిపడిపోయి ఆఖరికి వేసుకున్న ఉత్తరీయం జారిపోయి వాడికి చల్ల చేయడం చేతకాక భార్యకి ఇచ్చేస్తారు. ఆ కవ్వం చెయ్యడం వచ్చేస్తే చల్ల చేయడం అదో అందం. ఆ నురుగు అది వస్తుంటే ఆ తుంపర్లతోటి ఒక్కసారి బుడుక్కం లేకపోతే ఆ మజ్జిగంతా బయటపడిపోతుంది. అలా పడిపోకుండా కుండలోనే తిరిగేటట్టు చిలికితే వచ్చేటటువంటి ధ్వనితో ఆ కుండలోనే అంత ధ్వనొస్తే పాల సముద్రాన్ని చిలికితే ఎంత ధ్వనొస్తుంది. ఎక్కడో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి ఏమిట్రా చప్పుడు ఏం చేస్తున్నారు రా పిల్లలు అని బయటకు వచ్చి చూసేట ఆ రోజుల్లో. అంత పెద్ద చప్పుడు వచ్చి సరే అందులోంచి మొట్టమొదట అమృతం వస్తుంది అనుకుంటే హాలాహలం వచ్చింది. మహానుభావుడు పరమేశ్వరుడు లోకములకు తండ్రి కాబట్టి ఆయన ఆ హాలాహలాన్ని పుచ్చుకుని లోకములను కాపాడాడు. తర్వాత ఉచ్చైశ్రవము మొదలైన వచ్చే ఇంద్రుడు పుచ్చుకున్నాడు. కౌస్తభం వచ్చింది, శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్నారు. శ్రీ మహాలక్ష్మి వచ్చింది, శ్రీ మహావిష్ణువుని వరించింది. ధన్వంతరి అమృత పాత్రతో పైకొచ్చారు.
ఇప్పుడు దేవతలు దానవులు కలిసి ఈ అమృతాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలి అని ఆలోచించారు. ఇంద్రుడికి అప్పచెప్దాం, ఇంద్రుడు దాస్తాడు జాగ్రత్తగాను అని చెప్పి ఇంద్రుడికి ఇచ్చారు. ఆ ఇంద్రుడు తీసుకెళ్లి దాన్ని దాస్తూ ఉండేవాడు. దాచుకుని అట్టే పెట్టాడు. దాచడం అంటే అన్ని వేళలా దాచడం అంత తేలికైన పని అని మీరు అనుకోకూడదు. కొన్ని కొన్ని విషయాల్ని మీరు ఎవరి దగ్గరైనా పుచ్చుకుని దాచడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు. అతను ఒకసారి నాకు విషయం చెప్పాడు. అతను ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతని రూమ్ లో ఇంకొక అతను కూడా మా ఆఫీస్లో ఉద్యోగి ఉండేవాడు. పేర్లు ఎందుకు బాగుండదు. ఆ రోజుల్లో మాకు బ్యాంకులో వేసేవారు కాదు, చేతికి జీతం ఇచ్చేవారు. జీతం ఇచ్చేసేయగానే అతను రూమ్కి వచ్చి ఈ రెండో వాడు ఏం చేసేవాడంటే మొదటి వాడికి ఆ జీతం ఇచ్చేసేవాడు. నీ దగ్గర ఉంచవా, రేపు తీసుకుంటాను, జీతం మాత్రం మొట్టమొదటి నీ దగ్గరే ఉంచాను. అతను అనుకునేవాడు నాకు ఇచ్చిన తర్వాత ఇతను కలిసి వస్తోంది ఇలా ఉందనుకుని పాపం ఎంతో సంతోషంగా తీసేసుకుని దాచి మర్నాడు ఇచ్చేవాడు. ఇతను దాన్ని పట్టుకెళ్ళి బ్యాంకులో వేసేసుకునేవాడు. ఓసారి అడిగాడు, ఏమైనా ఎప్పుడు నాకే ఇస్తుంటావు, నీకేమైనా బాగా కలిసి వస్తుందా, నాకు ఈ మంచిది అంటుంటారో అని. అంటే అతను అన్నాడు, నా మొహం అదేం కాదు, రూమ్ బలమైంది కాదు కదా, తలుపులు అవిని రాత్రి దొంగాడు ఎత్తుకుపోతే నీకు ఇచ్చాను కాబట్టి ఎత్తుకుపోయాడు కాబట్టి నువ్వు ఇవ్వాలి, నాకు తెల్లారాక బ్యాంకులో వేసుకుంటాను, అందుకని నా దగ్గర పెట్టుకుని దొంగాడు ఎత్తుకుపోతే నాది పోయింది ఇచ్చేవాళ్ళు, నీకు ఇస్తే నువ్వు ఇవ్వాలి, అందుకు నీకు ఇస్తున్నాను, నీ చేయి మంచిదని ఏం కాదు. హరి నీ మొహం ఇచ్చా ఇంకెప్పుడు నేను ఉచ్చుకోను అన్నట్టు. నాకు వచ్చి చెప్పాడు ఒకసారి ఇలా అన్నారండి కోటేశ్వరారు, ఎంత విచిత్రం చూడండి వాడు గడుచుతాను. అందుకని అన్ని వేళలా దాచడం అంటే అంత తేలిక అని మీరు అనుకోకండి. దాచడము అనేటప్పటికీ 1000 కళ్ళతో దాన్ని కాసుకుంటూ ఉండాలి. అది తనొక్కడి సొత్తు కాదు. దేవతలందరూ పాలసముద్రం చిలికి తీసినటువంటి అమృతం. పైగా దాన్ని ఎవడో పట్టుకుపోతే ఆయన పట్టుపోయారండి అనడానికి ఏమి ఉండదు. అది ఎవడో తాగేశాడు అనుకోండి, గుట్టుకు వాడికి తావు పుట్టుగా ఉండవు. అదిగో కొంచెం తాగినందుకే రాహువు కేతువు పుట్టి సూర్యచంద్రులు ఇద్దరిని గ్రహిస్తున్నారు గ్రహణ కాలంలో. అది అమాంతం తాక్కూడని వాళ్ళు తాగేశారనుకోండి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి. అసలు చచ్చిపోతారంటేనే పాపాలకు అంతు జరిగి లేకుండా చేసేస్తున్నారు. ఇక చచ్చిపోడంటే వాడి పాపాలకు అంత ఉంటుందా? కాబట్టి దాన్ని జాగ్రత్తగా అందకూడని వాడికి అందకుండా రక్షిస్తుండాలి. అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఇంద్రుడి దగ్గర అమృతం దాచారు అంటే ఇంద్రుడు చాలా సంతోషంగా దగ్గర పెట్టుకున్నాడు అని మీరు అనుకోకూడదు. పోనీ ప్రతిరోజు ఏదో ఓ గుక్కిడి తీసుకుంటున్నాం, ఏదో షుగర్ ఉన్నవాడు మెంతులు తిన్నట్టంటే అలా ఏం తాగేయడానికి ఉండదు, దాన్ని అలా దాచుకుని ఉంచడమే పాపం. కాబట్టి ఏదో ఇంద్రుడు తీసుకెళ్లాడు, దాచుకున్నాడు, జాగ్రత్తగా అట్టబెట్టాడు. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక తెల్లటి గుర్రం, అదో విచిత్రం. మహాభారతంలో ఈ గుర్రాల కథలు చాలా వస్తాయి. విశ్వామిత్రుడిని ఓ శిష్యుడు అడిగాడు, నీకేం కావాలన్నాడు. నాకేం వద్దులేరా అన్నాడు. నీకేం కావాలన్నాడు. నాకేం వద్దన్నాడు. 10 మాటలు అడిగాడు శిష్యుడు, నాకేం వద్దన్నాడు. ఆయనకు ఒళ్ళు మండింది. ఒక్క చెవి మీద నల్లమచ్చున్నవి ఈ గుర్రాలు అక్కడ. ఇక లోకాలని తిరిగాడు. ఒక చెవి మీద మచ్చున్నవి ఈ గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? సరే, అదొక పెద్ద కథ అనుకోండి. ఇప్పుడు మహాభారతంలో ఇతర పర్వాల్లో మీరు ఇంద్రుడు కానీ వాటి గురించి గురు శుశ్రూష అంటే ఎలా ఉంటుందో. కాబట్టి ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని తెల్ల గుర్రం ఆ ఉచ్చైశ్రవం తిరుగుతోంది. తిరుగుతుండగా వినతా కదురువా విహారంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరిందంటే కదురువకి బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే ఒక్కటే కారణం, నేను 1000 మంది పిల్లలు కావాలి అన్నాను, నా పిల్లల కన్నా బలవంతులు 2 కావాలి అంది. నాకు 500 సంవత్సరాలు పొదిగిన తరువాత అంత గొప్ప సర్పములు పుట్టాయి. అసలు ఇంకా పుట్టక ముందు గుడ్డు బద్దల పుడితే కింద శరీరం లేనివాడు పుడితేనే వాడు సూర్యుడికి రథసారం అయ్యాడు. అంతటి తేజస్సు ఎదురుగుండా కదండి పడుతుంది సూర్య తేజస్సు. అంత దూరంలో సూర్య భగవానుడు ఉండగానే దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. అటువంటిది రథం మీద ఎదురుగుండా కూర్చుని రథం తోలుతున్నాడు అంటే ఎంతటి తేజోమూర్తి. ఇప్పుడు ఇంకొక 500 సంవత్సరముల తర్వాత పుట్టేటటువంటి కుమారుడు మరింత తేజోమూర్తి రాబోతున్నాడు. ఇప్పుడు ఈవిడ అలాంటి కోరిక కోరేసింది. 2 కొడుకులు ఇంతటి తేజోమూర్తుల ముందు నా కొడుకులు ఏం నిలబడతారు? దీనికి ఇన్ని తెలివితేటలరా, ఎంత గొప్ప కోరిక కోరిందిరా ఇది, ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది. ఎంత ప్రమాదకరమైన లక్షణమో అసూయ అన్నది నీకు మహాభారతం తీర్పు చెప్పబోతోంది. గాంధారి ఇదే, అక్కడే ప్రారంభమైంది భారతం. ఆవిడే అంతే, కడుపు బాదుకుంది. ఆ కడుపులో ఉండేటటువంటి బిడ్డలు గర్భస్రావం అయిపోయి బయటికి వచ్చేస్తే నీతి కుండల్లో పెట్టి పెంచితే 100 పుత్రులు కౌరవులు పుట్టారు. ఇక్కడ 1000 మంది బిడ్డలు గుడ్లలోంచి వచ్చారు. అంటే పునాదిగా పడుతోంది ఆది పర్వంలో గరుడోత్పత్తి. విశేషమైన అసూయ పొందింది.
నేను మీతో నిన్న మనవి చేశాను, అసూయ యందు కోపము యందు వ్యూహరచన చేస్తే పాపము చాలా మిక్కుటముగా కట్టి కుడిపేటటువంటి ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే విషపూరితం అయిపోయింది కనుక మనసంతా. ఆవిడ అప్పుడు బహుశः ఆలోచన చేసి ఉంది, ఎలా ఈ వినతని లొంగ తీసుకోవడం. ఎంత బలం ఉన్నదైనా నేను చెప్పిన మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే ఆ బలమంతా నా కోసం పనికొచ్చేదే, కానీ ఆ బలం సొంతానికి పనికి రాకుండా పోతుందిగా. అప్పుడేం చేస్తుంది? కాబట్టి ఎలాగైనా నేను ఈ వినతని నాకు దాసిని చేసుకోవాలి. ఇది ఆవిడ కడుపులో ఉంది ఎప్పటి నుంచో ఆలోచన. అదును కోసం ఎదురు చూస్తోంది. ఇద్దరు పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు. పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ పాలసముద్రం చాలా గొప్పదైన స్థితిలో, దాని కెరటములు, దాని తరగలు, అందులోంచి వచ్చేటటువంటి నురుగు, ఆ తుంపర్లు మంచి సంతోషంగా ఉంది. ఇద్దరు విహరిస్తున్నారు. అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది. ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము, దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు, అది తెల్లటి గుర్రం అని ఆవిడికి తెలుసు. ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు, వినతకి అతిశయం ఎక్కువ. తాను నమ్మినది, తాను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది. అనుకుని పప్పులో కాలేస్తుంది. ఈ బలహీనత నమ్మితే అలా ఇలా నమ్మదు, నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది. ఈ అతిశయాన్ని అడ్డు పెట్టే పడగొట్టాలి వినతని. కాబట్టి ఇప్పుడు కద్రువి ఏం చేసిందంటే, చెల్లి చూశావా, ఆ ఉచ్చైశ్రవాన్ని చూశావా, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గరున్న నల్లమచ్చ చూశావా అంది. వినత పక్కున నవ్వి, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే అంటే, మీరు చూడండి లోకంలో ఓ మాట ఉంటుంది, అతిశయం ఉన్నవాళ్ళు ఈ కళ్ళకి పొరలు గమ్మాయుట్రా, అయితే కళ్ళు పచ్చబడ్డాయా అంటారంటే అతిశయం అన్నమాట. తను చెప్పింది కదా, అర్థమవుతల వాళ్ళకి అలా కనపట్టలేదు, పెద్ద మాట వాడేసి. ఏ కన్నులతో చూస్తున్నావే అక్క, అది మహాత్ముని యొక్క మచ్చలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్లగుర్రం. కాబట్టి నువ్వు దానికి మచ్చ ఉందంటావేంటి? తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత. ఈ అతిశయంతో అవతల వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాన్ని గమనించలేదు. గమనించకుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడండి, మహాశ్వంబు ధవళ దేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగము, మరి ఎందు నల్ల లేదయ్యనేమి నీకు నే దాసినగుదు బనిదము సరువు. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కద్రు అంటోంది, మహాశ్వంబు ధవళదేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగుము, మరి ఎందు నల్ల లేదయ్యనేమి నీకు నే దాసినగుదు బనిదము సరువు. నిజంగా గుర్రం తోకకి కానీ నల్లగా ఉన్నదో, కద్రువా నువ్వు చెప్పిన మాట నిజం, అప్పుడు నేను నీకు 1000 ఏళ్ళు దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములు దాసీత్వం చేస్తాను. లేదా నీకు నేను దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములన్న నియమం కూడా లేదు, నేను నీకు దాసీత్వం చేస్తాను. ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా తోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి. పందెం వేయడం అన్న మాట మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు చూడండి, ఇది పందెం వేయి అంటారు. ఇలా మీరు చూడండి, పందెం వేయండి అనరు. లేకపోతే నమ్మి కదూ పందాలు వడ్డేశాడు ధర్మరాజు గారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది మహాభారత కథ. కాబట్టి ఇప్పుడు పందెం వేయి అండి అనగానే లొంగిపోయింది వినత. అలాగే నేను నీకు దాసినవుతాను, తప్పితే నువ్వు నాకు దాసివవు. నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి. ఏమిటి ఆవిడ ధైర్యం? గుర్రం తోక కాదు, గుర్రం అంతా తెల్లగా ఉంది. పద చూద్దాం, దగ్గరికి వెళ్దాం. కద్రువకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని? ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది. వినతయందు అతిశయమున్నా స్వచ్ఛమైన హృదయంతో. ఆవిడలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అసూయ లేదు. కాకపోతే అతిశయ భావన ఉంది. నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం. ఎప్పుడు నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అదే బలహీనతగా పట్టుకున్నది అవతల. కాబట్టి ఇప్పుడు
కద్రువంది మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్నికార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి. మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడినీళ్లు పెట్టడం, సమిధలు అందించడం, అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం, అవి చేసి పెట్టాలి. మేమిద్దరం పందెం కట్టుకున్నాం, అందుకని గుర్రం తెల్లగా ఉందో నల్లగా ఉందో చూడడానికి వెళ్ళాం, నీ కర్మాన నువ్వు స్నానం చేసి బడి కట్టుకుని అగ్నిహోత్రం చేసుకోవాలని అనకూడదుగా. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోతాం. రేపొద్దాం ఎక్కడికి పోతుంది, గుర్రం ఇక్కడే తిరుగుతుంటుంది అంటే చెప్పాను కదూ, వినత తొందరగా పడిపోతుంది పాపం. ఆవిడంది అలాగే. రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి కాబట్టి పాములన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూసి ఒక మాట అంది. కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడెదనన్నలారా నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము కలదే ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు నల్ల శశితిరేని నాకు దాసియగు మన వినత మీరట్లు చెయ్యని నాడు దానికి మరియేను దాసినగుదు జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అనిన పాములెల్లా అనయ మిదియు దల్లి పలిచెనని అధర్మవు శ్రేయంగనగునే ఎరుకగలరె మగువలెందు.